జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ హనుమాన్. అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనము శ్రీమద్ రామాయణములోని సుందరకాండలో 55వ సర్గ చెప్పుకుందాము. ఇంతవరకు కూడా 54 సర్గలు పూర్తయ్యాయి. ఇక 55వ సర్గ. అందరూ కూడా ఈ వీడియో వినేవారు దయచేసి ఈ వీడియోని లైక్ మరియు జై శ్రీరామ్ జై హనుమాన్ అనే కామెంట్తో పాటుగా ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఇక 54వ సర్గలో హనుమంతుడు త్రికోట పర్వతం మీదకి వెళ్ళి చూస్తూ ఉన్నాడట. ఇక 55వ సర్గ ప్రారంభంలో ఓం శ్రీభ్యో నమః. హరి ఓం. తన కళ్ళ ముందు సమూలంగా దహించుకుపోతున్న లంకా నగరాన్ని త్రికోట పర్వతం మీద నుంచి చూశాడట హనుమంతుడు. ఇంతలో హనుమంతుడి మనసులో ఒక ఆలోచన, దానితో పాటుగా ఒక భయము మెదిలాయిట. తనకు జరిగిన అవమానానికి లంకల్లోని ప్రజలను నాశనం చేయడం అవసరమా? రామకార్యంలో అది భాగం కాదే. మరి తను ఎందుకు లంకను కాల్చినట్టు? తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకానగరం బూడిదకొప్పు అయిపోవాలా? కోపాన్ని అణచుకున్నవాడే కదా బుద్ధిగలవాడు, ధన్యుడు. మరి కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడడు కదా. కోపావేశంలో నరులు ఎంతటి గొప్పవారైనా పరుషమైన మాటలతో దూషిస్తారు కదా. కోపం ఎక్కువైతే నోటికి ఏ మాట వస్తుందో కూడా తెలియదు కదా. ఏ మాట మాట్లాడాలో కూడా తెలియదు కదా. ఇష్టం వచ్చినట్టు వాగుతారు కదా. కోపంలో ఉన్నవాడికి చేయకూడని పని, అనకూడని మాట అంటూ లేదు. అన్ని పనులు కూడా తగుదనమ్మా అనిపిస్తూ ఆ పనులే చేసేస్తాడు కదా. సర్పము ఎలాగైతే తన కుబుసమును విడిచిపెట్టినట్టుగా మంచివారు తమ కోపాన్ని వెంటనే వదిలివేస్తారు. ఎదుటివారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు కదా. ఆ ఓర్పు నాకు లేకుండా పోయిందే అని అనుకున్నాడు హనుమంతుడు. రాక్షసులు నా తొక్కకు నిప్పు పెట్టినంత మాత్రాన నేను లంకను మొత్తం తగలబెట్టాలా? నా వంటి సిగ్గులేనివాడు, దుర్బుద్ధి కలవాడు మరొకడు ఉండడు అని అనుకుంటున్నారట. నేను నా ప్రభువు రామునికి ద్రోహం చేశాను. ఈ లంకలోనే సీత కూడా ఉన్నదన్న విషయం మరిచి లంకను మొత్తం తగలబెట్టాను. లంక మొత్తం తగలబడిపోయిన తరువాత సీతాదేవి మాత్రం బతికి ఉంటుందా? ఈ ఒక్క పనితో రామకార్యం మొత్తము చెడిపోయింది కదా. నా శ్రమ అంతా సర్వనాశనమైంది. ఎవరి కోసం నేను ఇంత దూరం, ఇన్ని యోజనాల దూరం గల సముద్రాన్ని దాటి ఎగిరి వచ్చి నానా కష్టాలు పడి చివరికి సీతాదేవిని చూశాను. ఆ సీతాదేవి నా కోపాగ్నికి ఆహుతి అయిపోయింది. నేను పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోయింది. లంక తగులబెట్టేటప్పుడు సీతాదేవిని రక్షించాలన్న బుద్ధి కూడా నాకు రాలేదు.
నేను ఎంత మందమతిని. సీతాదేవిని చూడడంతోనూ, సీత నుండి చూడామణి తీసుకోవడంతోనూ నేను వచ్చిన కార్యం పూర్తి అయిపోయింది కదా! చక్కగా బుద్ధిగా కిష్కింధకు తిరిగి వెళ్ళకుండా అశోకవనాన్ని నాశనం చేయడం ఎందుకు చేసినట్టు, రాక్షసులను చంపడం ఎందుకు, లంకను తగలబెట్టడం ఎందుకు అని ఇలా ఆ చేసిన పని గురించి బాధపడుతున్నాడట హనుమంతుడు. ఇక లంకానగరం అంతా కూడా పూర్తిగా కాలిపోయిందే. ఇందరు మరణించినప్పుడు సీతాదేవి మాత్రం ఎందుకు బతికి ఉంటుంది? ఎందుకు జీవించి ఉంటుంది? లంకలో సీతాదేవి లేనప్పుడు నేను పోయి సీతను చూశాను అని రాముడికి చెప్పడం ఎందుకు? నేను కూడా అక్కడే ప్రాణాలు విడుస్తాను. నాకు ఇదే తగిన శిక్ష అనుకుంటున్నారట. అనుకుని చావాలంటే ఏం చేయాలి? నేను కూడా ఈ లంకా నగరాన్ని దహిస్తున్న మంటలలో దూకాలా? లేక సముద్రంలో దూకాలా? మొత్తం రామకార్యము నాశనం చేసిన తరువాత రాముడికి సుగ్రీవుడికి నా మొహం ఎలా చూపించాలి? ఏమని చెప్పాలి? నేను వచ్చిన పని ఏమో రామకార్యం మీద వచ్చాను అన్న విషయం మర్చిపోయి వానరులకు సహజంగా కలిగిన చాపల్యంతో ప్రవర్తించాను. ఎప్పుడూ సత్వగుణంతో ఉండే నేను ఇలా రాజసగుణంతో ఎందుకు ప్రవర్తించాను? రాజసము మనసును అదుపులో ఉండనీయదు, చపలత్వమును కలగజేస్తుంది కదా! ఈ రాజస ప్రవృత్తి వల్లనే లంకను తగలబెట్టాను. కనీసం లంక తగలబెట్టేటప్పుడన్నా కూడా నాకు సీతాదేవిని రక్షించాలి అన్న ఆలోచన రాలేదు. ఇదంతా ఈ రాజస ప్రవృత్తి ప్రభావమే కదా! సీతాదేవి లోకంలో లేదు అని తెలిస్తే రాముడు కూడా మరణిస్తాడు. రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు. మరి వీరి మరణం చూసి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ఈ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు కదా! రాజులేని అయోధ్య కిష్కింధ అనాథలవుతారు. ఇంతటి వినాశనమునకు నేను కారణమయ్యానే అని అనుకుంటున్నాడు హనుమంతుడు. కేవలము నాలో ఉన్న కోపము, రోషము నా చేత ఇంత పని చేయించింది అని చాలా దుఃఖిస్తున్నాడు హనుమంతుడు. ఇలా దుఃఖిస్తుండగా హనుమంతుడి మనసులో మళ్ళీ ఒక ఊహ, ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటి నా ఈ పిచ్చి ఆలోచనలు? సీతాదేవి ఏమో అయోనిజ, ఆమె ఏమో అగ్నిస్వరూపము. అగ్ని కాల్చగలదా? రాముని భార్య మహాపతివ్రత అయిన సీతను కాల్చే ధైర్యము ఆ అగ్నికి ఉంటుందా? నా తోక కంటున్న అగ్ని నన్నే కాల్చలేదంటే అది అంతా ఆ రాముని యొక్క ప్రభావమే. సీతాదేవి పాతివ్రత్య మహత్యము నన్ను కాదు కదా! కనీసము నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా? మహాతపస్వి సత్యవ్రతమును పాతివ్రత్యమును పాటించు సీతను అగ్ని కాల్చలేదు. ఇది సత్యము అని తనలో తాను ఊరట చెందుతున్నాడు హనుమంతుడు. ఇంతలో ఈ కిందన జరిగే లంకాదహన కార్యక్రమం అంతా కూడా పైనుంచి చూస్తున్న చారణలు ఈ విధముగా అనుకోవడం హనుమంతుడి చెవిన పడిందిట. వాళ్ళు హనుమంతుని చేత దహించబడిన లంక సర్వనాశనం అయింది, కానీ సీతాదేవి మాత్రము క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అని తమలో తాము అనుకుంటున్నారట. ఆ మాటలు విన్న హనుమంతుడికి అప్పటికి మనస్సు ఊరట చెందిందిట. వెంటనే సీతాదేవిని చూడటానికి అశోకవనానికి వెళ్ళారట అతి వేగంగా హనుమంతుడు. ఇలా శ్రీమద్ రామాయణము సుందరకాండ 55వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ కూడా చిన్న విన్నపము, ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ వీడియోని లైక్ మరియు జై శ్రీరామ్, జై హనుమాన్ అని ఒక కామెంట్ కూడా చేయగలరని మనవి. ఇక ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 57వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్. రేపొద్దున్న 56వ సర్గలో కలుద్దాము.